బీసీ రిజర్వేషన్స్ పై ఈ రోజు తెలంగాణ భవన్ లో జరిగినటువంటి ప్రెస్ మీట్ లోని చాలా మంది పెద్దలు మాట్లాడడం జరిగింది. రైట్, ప్రస్తుతం మనతో పాటు అయితే ఆ బీఆర్ఎస్ లీడర్ తులా ఉమా గారు ఉన్నారు. ఆవిడని అడిగి అసలు బీసీ రిజర్వేషన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే మేడం. నమస్తే. రైట్, చెప్పండి మేడం, అసలు అంటే బీసీ రిజర్వేషన్స్ 42% చెయ్యకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే మాత్రం ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ టైం ఏం తీసుకోబోతుంది? అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకమైన స్టాండ్ అనేది ఏముంది, బీసీలకు న్యాయం జరగాలి. రేవంత్ రెడ్డి ఎన్నికల కంటే ముందు కామారెడ్డిలో ఏదైతే డిక్లరేషన్ చేసిండ్రో 42% రిజర్వేషన్ మేము అమలు చేస్తాం రేపు అధికారంలోకి రాగానే, అది అమలు చేయమని అడుగుతున్నాం. అది అమలు చేయాలని అడిగినప్పుడు నువ్వు అసెంబ్లీలో అది 42% రిజర్వేషన్ చేసినావు, రాష్ట్రపతికి పంపించినావు, గవర్నర్ పంపించినప్పుడు అది అక్కడ పెండింగ్ ఉంది కదా. అక్కడ పెండింగ్ ఉన్నప్పుడు కోర్టు నిన్ను ఎన్నికలకు పొమ్మన్నదా అని చెప్పేసి నువ్వు 42% అమలు చేయకుండా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ నువ్వు గవర్నర్ కు పంపించవలసిందే కదా. మరి ఆ గవర్నర్ కు పంపిస్తే గవర్నర్ ఏం చేస్తుంది అంటే ఆమోదించొస్తుందా? అక్కడ పెండింగ్ ఉందని చెప్తారు కదా. అంటే ఇప్పుడున్న 23% తోనే బీసీ స్థానిక సంస్థలు వీళ్ళ పాలసీ ఏంటంటే రేవంత్ రెడ్డి అమలు చేయాలని మేము అడుగుతున్నాం. నువ్వు 42 రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయి, కానీ మళ్ళీ ఈ ఆర్డినెన్స్ తోటి మళ్ళీ బ్రేక్ పడే విధంగా నువ్వు చెయ్యకు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకు, ప్రజల్ని గందరగోళపరచొద్దు అని చెప్పేసి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రెస్ మీట్ లో మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులందరం కూడా మాట్లాడుకొని మా అందరి పార్టీ డిమాండ్, మా అందరి డిమాండ్ ఒకటేంటంటే నువ్వు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకో. నువ్వు ఆర్డినెన్స్ చేసి ఇంకేదో తెచ్చి మళ్ళా నా చేతి లేదు ఏం లేదు, నేను ప్రయత్నం చేసినా కానీ మధ్యలో అక్కడ కోర్టులు ఆగిందనో, లేకుంటే గవర్నర్ దగ్గర ఆగిందనో, లేకుంటే రాష్ట్రపతి దగ్గర ఆగిందనో, ఇవన్నీ మళ్ళా కుంటి చాకులు చెప్పి మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ప్రయత్నం మాత్రం చెయ్యకు. ఇప్పటికే బీసీ వర్గాలలోనే వెనుకబడినటువంటి కులాల వాళ్ళు రాజ్యాధికారానికి, చట్టసభలకి చాలా దూరంగా ఉన్నారు, అధికారానికి దూరంగా ఉన్నారు. ఇది ఇవాళ బీసీలందరూ కూడా ఇవాళ మాకు 42% వస్తుంది, ఇవాళ మాకు అమలు అవుతుంది, మేము అందరం కూడా రేపు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబోతాం అనేటువంటి ఆలోచనలో ఇవాళ బీసీ వర్గాలలో ఒక ఉత్సాహం వచ్చినటువంటి ఈ సందర్భంలో నువ్వు దాన్ని అమలు చేయకపోగా మళ్ళీ దాన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డిని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకు అనంటే అవుతాయని మీకు ఆశ ఉంది? అసలు అవుతుందని ఆశ కాదు, దీన్ని కాకుండా చేయాలని పెద్ద కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని నేను భావిస్తున్నా. వాళ్ళే బీసీ డిక్లరేషన్ ఇచ్చి వాళ్ళే ఎందుకు కుట్ర చేస్తారు? ఆర్డినెన్స్ అంటే ఒక టెక్నికల్స్ కొన్ని ఉంటాయి కదా, అమలు చేయాలని నోటి నుంచి అనడమే కాదు కదా. అంత ఈజీగా అయిపోతే మరే ఇంకెప్పుడో అమలు చేయాలి కదా. నువ్వు అధికారంలోకి రాగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈజీగా ఇక అయిపోతుందని అనుకుంటే నువ్వు అమల్లోకి వెళ్ళిపోవాలి కదా. మరి ఆ పని ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? ఇవల్ల నువ్వు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నువ్వు అసెంబ్లీలో తీర్మానం చేసినావు, నువ్వు రాష్ట్ర గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించినాక నువ్వు ఢిల్లీకి పోవాలి కదా. ఢిల్లీకి పోయి రాష్ట్రపతిని కలవాలి, ప్రధానమంత్రిని కలవాలి, దానికి చట్టబద్ధత కల్పించండి అని చెప్పేసి అడగాలి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ బీసీ కులాలకు సంబంధించినటువంటి నాయకులను, ప్రతిపక్ష నాయకులను అందరినీ తీసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ పైన కావచ్చు, అక్కడ రాష్ట్రపతి పైన, ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలి కదా. మేము బీఆర్ఎస్ పార్టీగా మేము ఎప్పుడో ప్రకటన చేసినాం, నువ్వు 42% అమలు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండు, నువ్వు ఏ రకమైనటువంటి ఢిల్లీలో పోరాటం చేస్తే మేము మద్దతుగా ఉంటామని చెప్పినాం. మరి నువ్వు అది ఎందుకు చేయలేదు? ఇప్పటికైనా మేము కోరేది కదే, నువ్వు 42% రిజర్వేషన్ అమలు చేయాలనే చిత్తశుద్ధే ఉంటే నువ్వు ఢిల్లీకి వెళ్ళి నువ్వు అఖిలపక్షాలను తీసుకెళ్తావా, లేకుంటే బీసీ సంఘాలను తీసుకెళ్తావా, లేకుంటే నువ్వే పోయి అడుగుతావు. మేమైతే బీఆర్ఎస్ పార్టీగా మేము ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కు పూర్తి స్థాయిలో మద్దతు చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా దాన్ని అమలు చేయండి అని చెప్పేసి, అది అమలైన నాడు నువ్వు ఎన్నికలకు పోతే బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఒకవేళ డిక్లరేషన్ ఏదైతే అంటే 42% రిజర్వేషన్స్ అవ్వకుండా వెళ్తే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఏం చేస్తారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తుంది. బీసీ వర్గాలందరూ కూడా ఇవాళ కన్నెర్ర చెయ్యక తప్పదు.
అప్పుడు అన్ని పార్టీలలో ఉన్నటువంటి వివిధ హోదాలలో ఉన్నటువంటి బీసీ నాయకులం అందరం కూడా ఏకం కావాలి. మన బీసీల పేరుతోటి ఇవాళ మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడవలసినటువంటి అవసరం ఉంది. అదే ఇవాళ రేవంత్ రెడ్డి 42% అంటున్నాడు, కానీ ఇవాళ బీసీలది 60% దాకా ఉన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి జనాభా ప్రాతిపదికన మాకు అవకాశాలు రావాలని చెప్పేసి బీసీ వర్గాలు అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఒక వేదికలాగా ఏర్పడి కొట్లాడవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి మరో పోరాటం, ఆనాడు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే జరిగిందో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, అట్లాగా మరో ఉద్యమం బీసీ ఉద్యమం చేయవలసినటువంటి అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా బీసీలందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భం